రాథోడ్ బాగీతో ఇప్పటి వరకు నేను నీ గురించి ఆలోచిస్తున్నాను మిస్సమ్మ అని చెప్పి అంటూ ఉంటే, అయ్యో రాథోడ్, ఇప్పటి వరకు మా నాన్న కూడా నా గురించి ఇంతలో ఆలోచించి ఉండడు అని చెప్పి బాగా ఎక్సైట్ అవుతూ ఉంటుంది. ఇక దాంతో రాథోడ్ కార్కి తల బాదుకుంటూ, మిస్సమ్మ, నువ్వు మొదటి నుండి ఇలాగే తింగరదానిలాగా ఉండేదానివా? అసలు ముందు ఎదుటి వాళ్ళు ఏదైనా చెప్పే ముందు వాళ్ళు ఏం చెప్పాలనుకుంటున్నారో విను అని చెప్పి రాథోడ్ అంటూ ఉంటే, సరే కాసేపు సైలెంట్గా ఉంటాను, ఏం చెప్పాలనుకుంటున్నావో చెప్పు అని బాగి రాథోడ్తో అంటూ ఉంటుంది. ఇక దాంతో రాథోడ్, ఇందాక వచ్చిన స్వామీజీ మా మేడం ఆత్మ ఇక్కడే తిరుగుతుందని అన్నారు కదా, నాకెందుకో మా మేడం ఆత్మ ఆ పక్కింటి ఆవిడ ఒక్కరేనని నాకు అనిపిస్తుంది అని చెప్పి రాథోడ్ అంటూ ఉంటాడు. అంటే ఏంటి రాథోడ్ నీ ఉద్దేశం? ప్రతిరోజు నేను ఆత్మలతో మాట్లాడుతున్నా కూడా కనిపెట్టలేకపోయానని అనుకుంటున్నావా? అయినా నేనెందుకు ఆత్మతో మాట్లాడతానో, అయినా మీ మేడం ఆత్మ నాకు మాత్రమే అలా ఎలా కనిపిస్తుంది అని చెప్పి బాగి అంటూ ఉంటుంది. ఒక్క విషయం ఆలోచించి మిస్సమ్మ, నువ్వు లాన్లో గంటలు గంటలు ఎవరితో మాట్లాడుతున్నావు? మరి ఆ పక్కింటి ఆవిడ నీకు మాత్రమే ఎందుకు కనిపిస్తుంది, మాకెందుకు కనిపించడం లేదు? ఈ ఇంట్లో జరుగుతున్న ప్రతి విషయం గురించి, పిల్లల గురించి ఆ పక్కింటి ఆవిడకు ఎలా తెలుస్తుంది అని చెప్పి రాథోడ్ అంటూ ఉంటాడు. ఇక దాంతో బాగి ఆలోచనలో పడుతుంది. చూడు రాథోడ్, నేను మాట్లాడేది పక్కింటక్కతోనే, మీ మేడం ఆత్మతో కాదు. ఎందుకంటే ఆత్మలకు ఎక్కడైనా స్పర్శ ఉంటుందా? ఉండదు కదా. కానీ నేను పక్కింటక్కను చాలాసార్లు తాకాను, పైగా ఆరు అక్క ఫోటో కూడా నేను చూశాను. ఆవిడ ఈవిడ ఒక్కరు కాదు అంటూ మనోహరి చూపించిన ఆరు ఫోటోని బాగి గుర్తు చేసుకుంటుంది. ఓ అవునా మిస్సమ్మ, అలా అయితే సరే అని చెప్పి రాథోడ్ అంటూ ఉంటాడు. రాథోడ్ అక్కడి నుండి వెళ్ళిపోయిన తర్వాత బాగి ఆరు మాటలను గుర్తు చేసుకుంటుంది. గతంలో ఆరు ఫోటో తను తీసినప్పుడు ఫోటోలో ఎవరు కనిపించకుండా ఉన్న విషయాన్ని, అలాగే ఆరు ఒక కథ చెబుతూ నేనే ఆయన మొదటి భార్యని అని చెప్పిన విషయాన్ని బాగా గుర్తు చేసుకుని, అసలు మనోహరి చూపించింది ఆరు ఒక ఫోటోనా కాదా అనే విషయాన్ని ఒకసారి కన్ఫర్మ్ చేసుకుంటే బెటర్ అంటూ ఇక అలా బాగి మనోహరి దగ్గరికి వస్తూ ఉంటుంది. మనోహరి ఆరు అస్థికలు నదిలో కలిపే విషయం గురించి ఆలోచిస్తూ ఉంటుంది. ఆ ముసలలో ప్రతిసారి నా ప్లాన్కి అడ్డొస్తూనే ఉన్నారు. నేను ఏదో ఒక విధంగా ఆరు అస్థికలు నదిలో కలపడానికి ప్లాన్ చేసి దాన్ని శాశ్వతంగా ఈ లోకం నుండి పంపించేద్దాం అనుకుంటే వాళ్ళు అడ్డుపడ్డారు. పౌర్ణమి తర్వాతే అస్థికలు కలపాలని కండిషన్ పెట్టారు. దానికి ఈ మిస్సమ్మ కూడా వత్తాసు పలికింది. 3 రోజుల్లో ఏదో ఒక విధంగా దాన్ని ఏమీ చేయకుండా ఆపగలిగితే శాశ్వతంగా పైకి పంపించేయచ్చు అని చెప్పి మనోహరి అనుకుంటూ ఉంటే అప్పుడక్కడికి బాగి వస్తుంది. ఇక బాగి మనోహరి దగ్గరికి వచ్చి, ఏంటి మనోహరి, ఎప్పుడు చూసినా ఏదో ఒక కుట్రలు చేస్తూ ఏవో ఒక పన్నాగాలు పన్నుతూనే ఉంటావా? ఎప్పుడు అసలు నీ జీవితానికి ప్రశాంతంగా ఉండాలని ఆలోచించవా? చిల్లవుదామని అనుకోవా అని చెప్పి అంటూ ఉంటుంది. అమ్మయ్య, ఈ బాగి నేను మాట్లాడింది ఏది కూడా వినలేదు అని మనోహరి అనుకుని, ఏంటి నీ ప్రాబ్లం, అసలు నా దగ్గరికి ఎందుకు వచ్చావు అని మనోహరి అడుగుతూ ఉంటుంది. దాంతో బాగి, ఏం లేదు, ఆ రోజు నువ్వు ఆరు అక్క ఫోటో అంటూ ఒక ఆవిడ ఫోటో చూపించావు కదా, నిజంగా అది ఆరు అక్క ఫోటోనేనా అని చెప్పి బాగి అడుగుతూ ఉంటుంది. ఎందుకలా అడుగుతున్నావు అని చెప్పి మనోహరి అంటూ ఉంటే, ఏం లేదు, ఇందాక వచ్చిన స్వామీజీ ఆరు అక్క ఆత్మ ఇక్కడే తిరుగుతుందని చెప్పారు కదా. రాథోడ్ ఆరు అక్క ఆత్మ పక్కింటి ఆవిడ ఒక్కరేనని నా మనసులో ప్రశ్నను నాటాడు. అందుకే ఆ విషయం తెలుసుకోవడానికి నీ దగ్గరికి వచ్చాను. నిజంగా నువ్వు చూపించింది ఆరు అక్క ఫోటోనేనా అని చెప్పి బాగి అంటూ ఉంటే, ఏం మాట్లాడుతున్నావు నువ్వు? వేరే వాళ్ళ ఫోటో చూపించాల్సిన అవసరం నాకేంటి? అది నిజంగా ఆరు ఫోటోనే. అయినా నువ్వే ఆ రోజు ఆరు ఫోటో గురించి నా దగ్గరికి వచ్చావు కదా, నేనేమి నీకు బలవంతంగా ఆ ఫోటోని చూపించలేదు కదా అని చెప్పి అంటూ ఉంటుంది. నీ మనసు అబద్ధం చెబుతూ ఉంటే నీ కళ్ళు మాత్రం అవునని నిజం చెప్తున్నాయి. నాకెందుకు అనుమానంగా ఉంది, చుట్టూ ఏదో జరుగుతున్నట్టుగా అనిపిస్తుంది, నిజం చెప్పు మనోహరి అని చెప్పి బాగి నిలదీస్తూ ఉంటుంది. ఇక దాంతో మనోహరి, చూడు మిస్సమ్మ, నువ్వు నన్ను నిలదీయాల్సిన అవసరం లేదు, అయినా నన్ను ప్రశాంతంగా వదిలేసే, ముందు వెళ్ళెక్కడి నుండి అని చెప్పి అలా విసుక్కుంటూ ఉంటుంది. అప్పుడు అక్కడికి అమర్ వస్తాడు. నేను మీ ఇద్దరి కోసమే ఇక్కడికి వచ్చాను, మీ ఇద్దరితో నేను మాట్లాడాలని చెప్పి అమర్ అంటూ ఉంటే, దేని గురించి అమర్ అని చెప్పి మనోహరి అంటూ ఉంటుంది. గోర గురించి అని చెప్పి అమర్ అంటాడు. దాంతో మనోహరి ఒక్కసారిగా షాక్ అవుతుంది. ఏంటి గోర గురించి అని మనోహరి అనగానే, అదేంటి అంతలా షాక్ అవుతున్నావు, నీకు గోర తెలుసా అని బాగి అడుగుతుంది. లేదు లేదు, నాకు అతను తెలీదు అని చెప్పి మనోహరి అంటూ ఉంటుంది. గతంలో
గోర 2 సార్లు మన ఇంటికి వచ్చాడు. 6 ఆత్మ ఇక్కడే ఉందని స్వామీజీ చెప్పారు కదా, గోర 6 ఆత్మ కోసమే వస్తున్నాడేమోనని నాకు అనుమానంగా ఉంది అని చెప్పి అమర్ అంటూ ఉంటాడు. ఈసారి కనుక గోరకి మనం 6 అస్థికలు నదిలో కలుపుతున్నాం అన్న విషయం తెలిస్తే ఖచ్చితంగా మళ్ళీ ఇంటికి వస్తాడు. అందుకే మనం జాగ్రత్తగా ఉండాలి అని చెప్పి అమర్, ముఖ్యంగా నువ్వు జాగ్రత్తగా ఉండాలి మనోహరి అని చెప్పి అంటూ ఉంటే, నేను ఎందుకు అమర్ అని చెప్పి మనోహరి అడుగుతూ ఉంటుంది. ఎందుకంటే గతంలో గోర ఈ ఇంటికి వచ్చినప్పుడు నీ గదిలోకి వచ్చినట్టుగా నాకు అనిపించిందని అమర్ అంటూ ఉంటాడు. లేదమర్, ఈసారి ఆ గోరాకి ఎట్టి పరిస్థితుల్లో మనం 6 అస్థికలు నదిలో కలిపే విషయం తెలియదులే అని చెప్పి అంటూ ఉంటే, అంత కాన్ఫిడెంట్గా ఎలా చెబుతున్నారు అని బాగి మనోహరిని అడుగుతూ ఉంటుంది. దాంతో మనోహరి, ఏం లేదు, ఎక్కడ ఉన్న గోరాకి మనం 6 అస్థికలు కలపాలనుకున్న విషయం ఎలా తెలుస్తుంది, అందుకే అలా చెప్తున్నాను అని మనోహరి కవర్ చేసుకుంటుంది. ఇక ఆ తర్వాత బాగి అమర్తో, మీరేం కంగారు పడకండి, పిల్లల్ని జాగ్రత్తగా నేను చూసుకుంటాను అని చెప్పి అంటూ ఉంటుంది. తర్వాత అమర్ అక్కడి నుండి వెళ్ళిపోతాడు. ఇక మనోహరి ఎట్టి పరిస్థితులను గోరకి 6 అస్థికలు నదిలో కలిపే విషయాన్ని తెలియకుండా ఆపాలి, లేదంటే వాడిక్కడికి వస్తే మళ్ళీ ఏదో ఒకటి చేసి మొత్తం చెడగొట్టేస్తాడు, అప్పుడు ఆ 6 పైకి వెళ్లకుండా ఇక్కడే ఉండిపోతుంది అని చెప్పి మనోహరి అనుకుంటుంది. మరో పక్క గోర కఠిన దీక్ష చేస్తూ ఉంటాడు. ఇక సడన్గా తన దీక్షకు ఆటంకం కలుగుతుంది. దేవా, ఎవరు నా దీక్షకు ఆటంకం కలిగించింది, ఎవరు ఆ ఆత్మను బంధించకుండా నన్ను అడ్డుకుంటుంది అని చెప్పి అలా గోర అంటూ ఉంటే, అప్పుడు గోర వాళ్ళ గురువు దేవా అక్కడికి వచ్చి, గోర, ప్రస్తుతానికి నీ దీక్షకు ఎటువంటి ఆటంకం కలగలేదు, కానీ త్వరలో కలగబోతుంది అని చెప్పి ఆ ఆత్మ అస్థికలు నదిలో కలపబోతున్నారు, ఈ లోకం విడిచి వెళ్ళిపోతుంది, అందుకే నువ్వు ఆ ఆత్మను ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా బంధించాలని చెప్పి అంటూ ఉంటే, అలాగే దేవా, ఈసారి ఆ ఆత్మను కనుక బంధించలేకపోతే నా శిరస్సుని ఖండించి నీ ముందు పెడతానని చెప్పి గోర అంటూ ఉంటాడు. మరోపక్క గుప్తా లాన్లో నిలబడి ఉండగా ఆకాశంలో ఏవో మార్పులు కనిపిస్తూ ఉంటాయి. ఇదేంటి ఆకాశంలో మార్పులు కనిపిస్తున్నాయి, నేను కానీ ఆ బాలిక కానీ ఎటువంటి తప్పిదం చేయలేదు కదా అని చెప్పి, ఒకవేళ ప్రభువుల వారు కానీ వస్తున్నారా అని చెప్పి అలా ఆకాశంలోకి చూస్తూ ఉంటే, అప్పుడే యమధర్మరాజు ఆకాశంలో నుండి అలా గుప్తాకి కనిపిస్తూ ఉంటారు. నమస్కారం ప్రభువుల వారు అని చెప్పి గుప్తా నమస్కారం పెడుతూ ఉంటే, నాకు కావాల్సింది నీ నమస్కారం కాదు, ఆ బాలికను మన లోకానికి తీసుకురావడం. 3 రోజుల్లో ఆ బాలిక అస్థికలు నదిలో కలపబోతున్నారు కదా, ఎటువంటి ఆటంకం రాకుండా నువ్వే చూసుకోవాలి, పైగా పౌర్ణమి రోజున ఆ బాలిక ఎటువంటి తప్పు చేయకుండా నువ్వే చూడాలని చెప్పి గుప్తాకి యమధర్మరాజు చెబుతూ ఉంటాడు. ఆ బాలిక లోకం విడిచి వెళ్ళడం వల్ల కొంతమంది సంతోషపడతారు, కొంతమంది బాధపడతారు అని చెప్పి, మోక్షం వల్ల కలిగే ఆనందం ఎలా ఉంటుందో తెలియక ఆ బాలిక బంధాలంటూ వేలాడుతుంది. ఒక్కసారి అందులో ఉన్న ఆనందం ఎలా ఉంటుందో ఆ బాలికకు తెలిస్తే తనే మన వెంట వస్తుందని చెప్పి గుప్తా అంటూ ఉంటాడు. ఇక దాంతో ప్రశాంతత కన్నా ప్రేమే గొప్పదని మానవులు నమ్ముతారు కదా, నువ్వు ఇంకొక పని కూడా చేయాలి గుప్తా, అస్థికలు నదిలో కలపబోయే ముందు ఆ బాలిక ఎక్కడికి వెళ్లకుండా జాగ్రత్తగా చూడాలి, ఆ బాలికను బంధించడానికి దుష్ట శక్తులు ప్రయత్నిస్తూ ఉంటాయి, నువ్వు అప్రమత్తంగా ఉండాలని చెప్పి యమధర్మరాజు గుప్తాకి చెబుతూ ఉంటారు. మరోపక్క అమర్ రాథోడ్ ఇద్దరు కూడా కారులో వెళ్తూ ఉంటారు. 6 మేడం ఇంట్లోనే ఉన్నారన్న విషయం తెలిసిన తర్వాత మీరు ఇల్లు దాటి ఎక్కడికి వెళ్ళరని అనుకున్నాను, కానీ మీరు బయటకు వచ్చారేంటి సరే అని చెప్పి రాథోడ్ అంటూ ఉంటాడు. దాంతో అమర్, మరొక 3 రోజుల్లో 6 అస్థికలు మనం నదిలో కలపబోతున్నాము, తను ఈ లోకం నుండి శాశ్వతంగా వెళ్ళిపోబోతుంది, 6 చివరి కోరికను నేను తీర్చాలని అనుకుంటున్నాను, ఇప్పటి వరకు 6 అడిగిన ఏ కోరికైనా నేను నెరవేర్చాను, కానీ ఈ ఒక్కటి మాత్రం ఇప్పటి వరకు తీర్చలేదు, అందుకే తను ఈ లోకం విడిచి వెళ్ళిపోబోయే ముందు తన కన్న తండ్రి ఎవరో తన చెల్లెలెవరో తనకి చెప్పాలని అనుకుంటున్నాను అని చెప్పి అంటూ ఉంటే, కానీ మేడంతో మీరు ఎలా మాట్లాడగలరు సార్ అని చెప్పి రాథోడ్ అడుగుతాడు. ఆ విషయం గురించే అడగడానికి మనం ఇప్పుడు ఆశ్రమానికి వెళ్తున్నాము, గురువు గారిని 6తో మాట్లాడే మార్గం గురించి అడగడానికి వెళ్తున్నామని చెప్పి అమర్ అంటూ ఉంటాడు. అంటే ఇప్పుడు మనం ఆశ్రమానికి వెళ్ళబోతున్నామా సార్ అని చెప్పి రాథోడ్ అంటూ ఉంటాడు. దాంతో అమర్ అవునని చెప్పి రాథోడ్ 6
తను అనాథను అయ్యానంటూ తల్లిదండ్రులు కావాలని వదిలేశారనుకుని ఎంతగానో బాధపడింది. కానీ తన తలరాత వల్ల తల్లిదండ్రులకు దూరమైందని తన చెల్లెలు తండ్రి 25 ఏళ్లుగా తనని ప్రాణంగా గుండెల్లో పెట్టుకొని చూసుకుంటున్నారన్న విషయం నా ఆరుకి తెలియజేయాలనుకుని ఇక అలా అమర్ ఆశ్రమానికి వస్తాడు. రాథోడ్ అమర్ ఇద్దరు కలిసి గురువు గారితో మాట్లాడడం కోసం అని చెప్పి లోపలికి వెళ్తూ ఉంటారు.